కొత్తగూడెంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. నిన్న ఈదురుగాలులతో పడిన వర్షానికి దాదాపు 28 గంటలుగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో డయాలసిస్ రోగులు, ఇతర అనేక రకాల ఎమర్జెన్సీ రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కరెంట్ లేకపోవడంతో ఆక్సిజన్ లేక ఒకరు చనిపోయారని ఆవేదన చెందారు. ఇక ఒక ఆస్తమా పేషెంట్ రోధిస్తూ తమను బ్రతికించాలి అని వేడుకుంటుంది. ఇక ఆసుపత్రికి జనరేటర్ లేకపోవడంతో చిన్న ఇన్వర్టర్ సహాయంతో ఎమర్జెన్సీ వార్డుకు విద్యుత్ సరఫరా జరుపుతున్న ఎక్కువగా రోగులు ఉండే చోట కరెంట్ లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వేసవి కావడంతో అత్యధిక ఉష్ణోగ్రతలు ఉండడంతో ఉక్కపోతలకు రోగులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. విద్యుత్ సరఫరా లేకపోవడంతో, నీరు లేకపోవడంతో పేషెంట్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విద్యుత్ అధికారులకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా కనీసం పట్టించుకునే పరిస్థితి లేదని పలువురు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు నిర్లక్ష్యం వీడి ఆసుపత్రికి విద్యుత్ సరఫరా జరిగేలా చూడాలని డిమాండ్ చేస్తున్నారు. విద్యుత్ పునరుద్ధరణ నిర్లక్ష్యంపై ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఆసుపత్రిని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. రోగులు, వారి సహాయకులు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యుత్ శాఖ అధికారులతో ఫోన్లో మాట్లాడారు. 24 గంటలు గడిచినప్పటికీ ఆసుపత్రిలో ఎందుకు విద్యుత్ ఉత్పత్తి పునరుద్ధరించలేకపోయారని ప్రశ్నించారు. అత్యవసర సేవలు అందాల్సిన ఆసుపత్రిపై నిర్లక్ష్యం తగదు అన్నారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేదనేది స్పష్టమవుతుందని అన్నారు. ఇక ప్రాణాపాయం అనుభవిస్తే ఎవరు బాధ్యత వహిస్తారంటూ ప్రశ్నించారు. తక్షణమే విద్యుత్ను పునరుద్ధరించాలని ఆదేశించారు. ఇంతవరకు పేషెంట్ల పరిస్థితి ఘోరంగా ఉంది. మరి హాస్పిటల్నే మీరు ఈ కరెంటు పెట్టకుంటే వేరే వాటిలలో మీరు ఏం చేస్తారు సార్? పేషెంట్ చచ్చిపోయినాక ఇంకా దేనికి సార్? హాస్పిటల్లోనే మీరు చేయకపోతే ఒక్క పోల్ ఇరిగిపోయింది. ఇంత పెద్ద హాస్పిటల్లో జనరేటర్ ఎందుకు ఉండదండి? ఇది తెలియదా? గవర్నమెంట్ హాస్పిటల్ ఇంత పెద్ద హాస్పిటల్లో రన్ చేసినప్పుడు జనరేటర్ ఉండాలనే సంగతి తెలియదండి. ఆ సూపరింటెండెంట్ ఆ నంబర్ అందుబాటులో ఉండదు. ఎవరిని అడిగినా మాకు తెలియదు, మాకు తెలియదు అని అంటారు. ఎవరికి ఎందుకు తెలియదు అంటే కామన్ మ్యాన్ అడిగితే ఎవరికి మీరు ఇవ్వరా? ఈ రెస్పాన్సిబుల్ పర్సన్ ఎవరు ఇక్కడ? అంటే బీదోడు చచ్చిపోవాలనా? ఇంత ఘోరమా సార్? అందరూ ధనవంతులు ఉండరు కదా, అందరు డబ్బు పెట్టుకునే స్థితిలో లేరు కదా సార్. ఇంత ఘోరమా? నైట్ నుండి ఊపుకుంటూనే ఉన్నాం. దోమలు, నీళ్ళ సప్లై లేదు. ఇప్పటికి కూడా నాకు ఒక బిడ్డ ఉంది, ఆడపిల్ల. దానికోసం నేను బతకాల. ఆశ నాకు ఒక్కటి, ఇంకేదొద్దు. మీరు ఎంతో మంది గెలిచి ఎవరెవరు బాగుపడతారు కానీ ఇలాంటి ఆడపిల్ల తల్లిని కాపాడండి, ఆడపిల్ల తల్లిని కాపాడండి అయ్యా. మీరు దండం పెడతా దిక్కులేదని. అమ్మ లేదు, నాన్న లేడు, నాకు తమ్ముడు చనిపోయిండు. నా బిడ్డ కోసం బతికించండి అయ్యా, మీ కాళ్ళు మొక్కుతా. నా బిడ్డ మొన్న 10th ఎగ్జామ్ రాసి అమ్మ అమ్మ అని ఎడుతుంది. చచ్చిపోయినాక ఇంకా భయపడుతుంది అయ్యా. అమ్మ నీకేమన్నా అవుతుంది, నువ్వు రా అమ్మ అంటాను ఇంటికి. నాకు భయం అవుతుంది. ఏమి స్థితిలో ఉన్నాయి. ఆయన మొన్ననే కిడ్నీలో స్టార్ నిమ్స్ లేచుకొని వచ్చిండు. ఆయనకు తోడు నేను పోయినా. నాకు ఏసీ పర్లేదయ్యా, మాకు దిక్కు లేదు. ఆయనకు తోడు పోతే ఆయనకు చేయండి అయ్యా, మీకు కాలు మొక్కు. నాలాగా పేదవాళ్ళు ఎంతో మంది నా కళ్ళ ముంగట ఒక అమ్మ 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 అని ఏడ్చుకుంటూ చనిపోయింది. ఒక మనవరాలు అమ్మమ్మ అమ్మ. ఆమెకు ఒక నింట జీవి విలువ మీకు తెలుస్తలేదు అయ్యా. రైట్గా కొత్తగూడెం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో విద్యుత్ సరఫరా లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు రోగులు. దానికి సంబంధించి మనం బయట కూడా చూసాం. అలాగే కరెంట్ లేకపోవడంతో ఆక్సిజన్ అందక ఒకరు మృతి చెందినట్టుగా కూడా మనకి సమాచారం అందుతుంది. రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ లక్ష్మణ్ అందిస్తారు. లక్ష్మణ్. మాధవి, ఇక్కడ ప్రధానంగా ఏదైతే ముందు రోజు ఈదురుగాలులతో కూర్చిన వర్షానికి, అకాల వర్షానికి జిల్లాలోని పలు చోట్ల భారీ వృక్షాలు ఇటు రహదారులపై, అటు కరెంటు స్తంభాలపై విరిగి పడిపోవడంతో జిల్లాలో చాలా చోట్ల విద్యుత్ అంతరాయం ఏర్పడింది.
విద్యుత్ సిబ్బంది సకాలంలో స్పందించి యుద్ధ ప్రాతిపదికన నిర్వహించాల్సిన పనులలో జాప్యం వహించడం, అందులోనూ జిల్లా కేంద్రంలోని ప్రధాన ఆసుపత్రి పరిస్థితి సుమారు 28 గంటలు కరెంటు లేక అంధకారంలో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఓవైపు మండే ఎండలతో వడదెబ్బ తగిలి కొందరు, మరోవైపు ప్రెగ్నెన్సీ కేసులతో కొందరు, ఇలా జిల్లా ప్రధాన ఆసుపత్రి కిటకిటలాడుతున్న పరిస్థితుల్లో కంటిన్యూగా 28 గంటల పవర్ కట్ అనేది విద్యుత్ అధికారుల నిర్లక్ష్యమని చెప్పుకోవచ్చు. హాస్పిటల్లోని బాధితుల్లో ఫోన్ కాల్ కి స్పందించిన స్థానిక ఎమ్మెల్యే కోననేని సాంబశివరావు వెంటనే హుటాహుటిన అక్కడికి చేరుకొని తన వర్గంతోనే విజిట్ చేసిన సమయంలో కూడా సెల్ ఫోన్ల వెలుతురులోనే విజిట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కంటిన్యూగా పవర్ కట్ ఉండడంతో హాస్పిటల్లో తాగునీరు కూడా లేని పరిస్థితి ఎదురవడంతో మిషన్ భగీరథ డిపార్ట్మెంట్ వారిని, కరెంట్ డిపార్ట్మెంట్ వారిని ఫోన్ ద్వారా సంప్రదించి అధికారుల నిర్లక్ష్య ధోరణిలో ఈ పనులలో జాప్యం ఇలా వహిస్తే ఊరుకునేది లేదని పెద్ద ఎత్తున వార్నింగ్ ఇచ్చినట్లు ఎమ్మెల్యే తెలుస్తుంది. మరోవైపు ఇదే ప్రధాన ఆసుపత్రిలో ఒక పేషెంట్ కూడా చనిపోయినట్లు అంటే తెలుస్తుంది, కానీ అది స్పష్టత లేదు. ప్రస్తుతానికైతే ఇలాంటి పరిస్థితుల్లో ఈ కరెంట్ డిపార్ట్మెంట్ వారు కానీ, ఈ మిషన్ భగీరథ ఏఈలు కానీ, వీళ్ళ ఏఐడీలు కానీ ఇలా స్పందించడం మాత్రం కరెక్ట్ కాదని ఇక్కడ ప్రజలు అభిప్రాయపడుతున్నారు. మాధవి, లక్ష్మి, అంటే ఆసుపత్రిలో జనరేటర్ లేదంటే జనరేటర్ కంప్లీట్గా దానికి సంబంధించి లేదా, లేకపోతే ఏదైనా ప్రాబ్లం వచ్చి ఆగిందా? ఎందుకంటే ఎమర్జెన్సీ సేవలు కూడా ఉంటాయి, ఎమర్జెన్సీలో కూడా ఆపరేషన్స్ జరుగుతూ ఉంటాయి, ఎమర్జెన్సీ మీరు చెప్పినట్టు. అలాగే చిన్న ఇన్వర్టర్ పెట్టి దాన్ని నడిపిస్తున్నట్టుగా సమాచారం ఉంటుంది. దానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి అసలు? ఇది జిల్లా కేంద్ర ప్రధాన ఆసుపత్రి కావడంతో దీనికి ఆల్రెడీ జనరేటర్ ఉంది మాధవి. కానీ ఈ పరిస్థితుల్లో మరి ఎందుకు దాన్ని పునరుద్ధరణ పనులు దేనికి చేపట్టలేదు అనేది వీళ్ళు హాస్పిటల్ సిబ్బంది కానీ, అక్కడ ఉన్న పరిస్థితులు, అక్కడ ఉన్న అధికారులు కానీ ఆ జనరేటర్ పాడైనప్పుడు కనీసం దాన్ని పునరుద్ధరించి బాగు చేసుకునే పరిస్థితి ఉండాలి. అందులోని ఎండాకాలం కావడంతో మాకేమి కాదులే అనుకున్నారో ఏంటో తెలియదు, కానీ అనుకోని వర్షానికి ఇలా జరిగేసరికి అక్కడ పరిస్థితులు సహకరించకపోవడంతో దగ్గరలోనే ఉన్న ఒక ప్రైవేటు షాప్ ద్వారా ఈ ఇన్వర్టర్ తెచ్చుకొని పనులు నడిపిస్తున్నట్టు తెలుస్తోంది మాధవి. లక్ష్మి, ఆ ఆసుపత్రి సిబ్బంది ఏమైనా మాట్లాడే ప్రయత్నం చేస్తారా? వారు ఏం చెప్తున్నారు? అధికారులు కావచ్చు, ఆసుపత్రి సిబ్బంది కావచ్చు, దీనికి సంబంధించి ఇక్కడ హాస్పిటల్ సిబ్బంది మొత్తం మన వాళ్ళు పోయి మాట్లాడితే స్పందించే పరిస్థితి లేదు. ఎవరికి వాళ్ళు తప్పించుకుంటున్నారు. కింది స్థాయి నర్సుల కాడ నుంచి, కాంపౌండర్ల కాడ నుంచి డాక్టర్ల వరకు ఎవరిని ప్రశ్నించినా మా సార్ వాళ్ళు రావాలండి, మా వీళ్ళు రావాలండి, మా హాస్పిటల్ డిఎంహెచ్ఓ రావాలండి, వాళ్ళకే తెలుసండి, ఈ విషయాలన్నీ మాకు తెలియదని ఎవరికి వాళ్ళు తప్పించుకునే పరిస్థితిలోనే కనపడుతుంది మాది. రైట్, థ్యాంక్ యూ లక్ష్మి.